ఇదే మన 9 రకాల ఆదాయానికి ఇస్తుంది. కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఎలక్ట్రికల్ బోనస్, ఎల్ఓబి, టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇట్లా వస్తుంది. అదేదో చూద్దాం ఇప్పుడు. సెకండ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 నుండి 16%. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ సెకండ్ ఎగ్జామ్ అర్థం చేసుకుంటే టీమ్స్ బట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అది ఎలా అంటే ఒక పీవీ నుండి 599 పీవీ అయితే మనం 5%, 600 పీవీ నుండి 2399 పీవీ అయితే 8%, 2400 పీవీ నుండి 5399 పీవీ అయితే 12%, 5500 ప్లస్ 16%. ఎప్పుడైతే 16% దాటామో అప్పుడు కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఈ బిజినెస్ ఎంతమంది కావాలంటే ఒక 6 కావాలి. కావాలండి. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీ పీవీకి దగ్గర రావాలి. నేను చాలా ఎక్స్క్లూజివ్గా చెప్తాను, అది అర్థం చేసుకోండి. ఒక పీవీకి 599 అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంటికి 3000 నుండి 4000 వరకు ఫీజులు పడ్డాయి కదా. అంటే మనం 100 పీవీ వస్తుంది. ఇక్కడ మనం 100 పీవీ కొనుక్కుంటాం కదా. 100 పీవీ కొనుక్కుంటే మనం ఈ లెవెల్ ఉంటామా లేదా? ఉంటాం. మనం 100 పీవీ కొనుక్కున్నాం, ప్రొడక్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు తలా ఒక 100 పీవీ సజెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత? ఇది కూడా యాడ్ అవుతుంది. కలెక్షన్ అనుకో 100 ప్లస్ 700 700 అంటే మనకి 8% ఉంటామా లేదా? ఈజీ. ఎందుకంటే ఇక్కడ అప్డేట్ ఉంది. బ్రాంచ్ వరకు మనం చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి యాడ్ అవుతుంటుంది అట్లా అన్నమాట. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫాస్టాగ్ 8% కూడా ఉంది. ఇక్కడ చెప్పేది మీకు అర్థమవుతుంది. ఫాస్టాగ్ 8% అంటే ఏంటంటే కంపెనీ మనకి ఇంకా ఆఫర్ ఏమిస్తుందంటే కొద్దిగా అందరూ కూడా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంపెనీ ఎప్పుడు కూడా ప్రోత్సాహిస్తుంది. ఇక్కడ 600 పీవీ వేసేదానికంటే ఒకటే నెల 300 పీవీ చేయాలి. 300 పీవీ వేస్తే ఇక్కడ మైనస్ అయినా కూడా కదా. 300 పీవీ వేస్తే మనకి 8%. ఇక్కడ ఇప్పుడు బిజినెస్ ఈజీ అయినా మనకు హార్డ్ అయినా 8% రావాలంటే 600 నుండి 2399 పీవీ చేయాలి కదా. మనకు తొందరగా వచ్చినావు, నువ్వు తీసుకున్నా తర్వాత ఇంటర్ తీసుకువెళ్ళినా అప్పుడు నువ్వు 8% అంటే 600 పీవీ వేయాల్సిన అవసరం లేదు, 300 పీవీ వేసేసి నెక్స్ట్ లెవెల్ 8 కాదు, నెక్స్ట్ లెవెల్ 12 పడుతుంది. 300 పీవీ దాదాపు 10,000 పీవీ అక్కడ రీచ్ అవ్వని అవసరం లేదు.